రీసెంట్గా మీరు కూడా iOS 18 అప్డేట్ చేశారా? అప్డేట్లో చాలా మందికి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయన్నమాట. దీనిలో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? అంటే మీరు ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక సోషల్ మీడియా యాప్ యూజ్ చేస్తున్నప్పుడు ఫోన్ ఆగిపోవడం అంటే స్క్రీన్ పనిచేయకపోవడం, ఇలాంటివి అయినా వాడుతూ ఉంటే యాప్ ఒకటేసారి దానంతట అదే క్లోజ్ అవ్వడం. ఇంకొకటి ఏంటంటే చాలామంది మేజర్గా కంప్లైంట్ చేసింది ఏంటంటే iPhone 13 యూజర్స్. సో ఏం కంప్లైంట్ చేశారంటే, అన్న బ్యాటరీ పర్సంటేజ్ నేను వాడుతున్నా 92 ఉండే, ఒకేసారి అది 89 90కి అలా వచ్చేసింది. సో ఇలా వచ్చిందా? ఇలా రావడానికి మెయిన్ రీజన్ ఏంటనంటే, ఇది స్టేబుల్ వర్షన్, జస్ట్ 18 వర్షన్ వచ్చింది. కొందరికి 18.1 కూడా వచ్చిందనమాట. దానిలో మనకి బగ్స్ అనేది ఫిక్స్ అవుతూ వస్తుంటాయి అనమాట. ఈ బ్యాటరీ పర్సంటేజ్ తగ్గితే ఏం చేస్తామనంటే 100% ఏమైతే చేయలేము. ఇంకొకటి, చాలామంది ఫోన్ ఛార్జ్ పెట్టేటప్పుడు అంటే కాపీ ఛార్జెస్ పెడుతున్నారు. ఆ కాపీ ఛార్జర్లు కాకుండా ఒరిజినల్ ఛార్జర్తో యూజ్ చేయండి. అంటే బ్యాటరీ పర్సంటేజ్ని కొంచెం మంచిగా ఉంచుకోవడానికి. కాపీ ఛార్జర్లు పెడితే మీ బ్యాటరీ అయితే ఖచ్చితంగా దెబ్బతింటుంది. సో యాప్స్ ఎందుకు క్లోజ్